నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. జీటీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. నేటి నుండి అమలవుతున్న స్త్రీ శక్తి పథకం. మహిళల ఉచిత ప్రయాణం కోసం సిద్ధమైన 5 రకాల ఆర్టీసీ బస్సులు. పెందుర్తిలో ఘనంగా జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకం ఎగురవేసి పరేడ్ పర్యవేక్షించారు. ఆయనతో పాటుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి పాల్గొన్నారు. అలాగే మంత్రి సహా పలువురు శాంతి కపోతాలను ఎగురవేసి సమైక్యతను చాటారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, అప్పుడే దేశ సమైక్యత వర్ధిల్లుతుందని ఆయన ప్రసంగంలో పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజిత, మేరీ ప్రశాంతి, పలువురు జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు, అలాగే శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారు, పరేడ్ కమాండర్ గా ఏసీపీ శ్రీ జెడ్ విజయ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ఇన్ కమాండర్ గా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారంతా అతిథులంతా కూడా వేదిక వద్దకి రాబోతున్నారు. అలాగే బ్యాండ్ కెప్టెన్ శ్రీనివాస్ గారు కోట్ల రూపాయలుగా లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. ఇక పేదరిక నిర్మూలనలో భాగంగా వచ్చి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో ముందుకు సాగుతోంది. మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ భావి భారత పౌరులు అన్న టీబీ కేసులు త్వరగా గుర్తించడానికి, మరణాలు, కొత్త కేసులు తగ్గించేందుకు టీబీ ముక్త భారత్ అభియాన్ కూడా చేపడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం జరిపే మొబైల్ చేయడానికి ప్రజల పట్టణ చలనశీలతను విడుదలయ్యాయి. అలాగే పిఎంసి పాఠశాలకు భారత స్మార్ట్ సెంటర్ గైడ్స్ కోసం 108 అంబులెన్స్ ద్వారా జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు అత్యవసర సేవలు అందించారు. 7,104 వాహనాలతో 61,865 మందికి ఫిక్స్డ్. సో వారు కూడా సిద్ధంగా ఉండాలి. వారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఒకవైపు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన తీర ప్రాంతం ఉన్నటువంటి 11 ప్రముఖ తీర ప్రాంత బీచ్ టూరిజం మరియు ఎకో టూరిజం అభివృద్ధి, 30 పర్యాటక ప్రదేశాలు ఉండగా గత సంవత్సరంలో 1,78,00,000 పర్యాటకులు సందర్శించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాలో 54 జాబ్ డ్రైవ్స్ నిర్వహించి 4,734 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 9 స్కిల్ హబ్
కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కిల్ హబ్ ద్వారా 816 మందికి శిక్షణ ఇచ్చి 562 మందికి స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. యోగాంధ్ర ఇదొక చరిత్ర. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొనటం, దాన్ని మళ్ళా గిన్నిస్ రికార్డులో అంటే ఇదొక చరిత్ర. విశాఖపట్నంలోనే సాధ్యమవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఒక అవగాహనకు వచ్చి ఇక్కడ అధికారులు అలాగే ప్రజలందరినీ కూడా ఒప్పించి ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సౌమ్యంగా సరైన సమయంలో వచ్చి చెప్పిన కార్యక్రమం బాగా చేస్తారనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశారు. 3 లక్షల పై చిలుకు ఉదయాన్నే 6 గంటలకు అక్కడికి వచ్చి చేయడం నిజంగా అభినందనదాయకం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో పాటు లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 21 రికార్డ్స్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ఏదైతే గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారో వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖ మెట్రో రైల్, విశాఖ ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. మొదటి దశ ప్రాజెక్ట్ ఇప్పటికే టెండర్లు పిలిచారు. మొత్తం 3 కారిడార్లో 76.9 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ డిపిఆర్ను రూపొందించారు. మొదటి దశ కింద 46.23 కిలోమీటర్లలో 42 స్టేషన్ల నిర్మాణానికి టెండర్లను పిలిచారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు స్పెషల్ ప్యాకేజ్ విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భావోద్వేగాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు మన ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను గాడిలో పెట్టేందుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. గతంలోనూ స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని వాజ్పేయితో మాట్లాడి ప్యాకేజీని ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ రైల్వే జోన్ విభజన హామీల్లో ఒకటైన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూటమి ప్రభుత్వం చొరవతో సాకార్యమైంది. కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భూమి కేటాయించడంతో భవన నిర్మాణ పనులకు ప్రారంభమయ్యాయి. ఈ భవనం పూర్తవ్వగానే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రానున్నాయి. విశాఖ ప్రజల విమానయాన అవసరాలు తీర్చేందుకు నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ శరవేగంగా నడుస్తూ ఉంది. ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారి చొరవతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. 2026 జూన్ నాటికి విశాఖ ప్రజలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కట్టుబడి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉంది. మరోవైపు అభివృద్ధిని పరుగులు పట్టిస్తూ ఉంది. ఈ అభివృద్ధిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తూ ఉంది. విశాఖ నగరం అద్భుత అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటా ఉంది. రెవెన్యూ శాఖ ప్రజల ఆస్తులను హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం. భూ కబ్జాలను పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా కఠినమైన సెక్షన్లతో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ను తీసుకొస్తా ఉన్నాం. 21 లక్షల మంది కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో క్యూఆర్ కోడ్తో అందిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన రీసర్వే తప్పులు తడకగా మార్చింది. దీంతో భూ యజమానులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటి తొలగించి పకడ్బందీ రీసర్వే నిర్వహిస్తూ ఉన్నాం. 2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి చేస్తాం. గత పరిపాలకులు వాళ్ళ యొక్క స్వార్థపు పిచ్చితో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వేస్ట్ చేసినవి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం రాజముద్రతో ఒక మంచి వాతావరణంతో ఇవన్నీ కూడా భూ హక్కులు కల్పించే దిశగా రెవెన్యూ శాఖ ముందుకు వెళ్తూ ఉంది. భూ పరిపాలన అంశాల్లో సంస్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాతో పాటు మరో 5 మంత్రులను కలిపి జీఓఎంను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 5 సార్లు సమావేశంలో జీఓఎం ప్రజలకు ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములకు మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేయాలని మేము నిర్ణయించాం. గత ప్రభుత్వ కాలంలో ఇష్టానుసారంగా చేసిన అసైన్ భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి చేసిన తప్పులను నిగ్గు తేలుస్తాం. అయితే నిరుపేదలకు ఎవరికి కూడా నష్టపోకుండా వారికి ప్రయోజనం జరిగేలాగా ఈ ఫ్రీ హోల్డ్ భూములను నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తుల భూములు పొరపాటున కానీ ఉద్దేశపూర్వకంగా కానీ 22A నిషేధిత జాబితాలో పెడితే వాటిని తొలగించే అధికారం కలెక్టర్లకు అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న అక్రమ కట్టడాలు రెగ్యులరైజ్ చేయడానికి జీవో నంబర్ 30 జారీ చేశాం.
జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు మరియు అభివృద్ధి సాధించడంలో సహకారం మరియు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు మరియు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులకు పేరున ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు వారి బృందంకి మరియు జిల్లా అధికారులకు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ గారికి, జిల్లా సిబ్బందికి నా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారికి, వారికి మరియు ఇతర న్యాయాధిపతులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న పోలీస్ కమిషనర్ గారు వారి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. జిల్లా సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి, పేద నిర్మూలనకు, వారి సంక్షేమానికి మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విశాఖ ఎంపీ శ్రీ భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆయనతో పాటుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిరావు జిల్లా టీడీపీ శ్రేణులు పాల్గొని జాతీయ గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత దేశ ప్రగతి అందనంత ఎత్తుకు ఎదిగిందన్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ భారతదేశ ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందుతుందని అన్నారు. 3 రంగుల జెండాకి ఉన్న పవర్ ప్రపంచానికి తెలుస్తుందని, ఇలానే భవిష్యత్తులో దేశం మరింత ప్రగతి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ ఏదైతే ఆనాడు మన పెద్దలు సాధించిన స్వాతంత్రం ఉందో, ఆ రోజు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని కొన్ని శక్తులు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఆ పెద్దలందరూ కూడా నిర్దేశించిన మరి మంచి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం అలవర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. మరొకసారి అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ రోజు మూలధన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మూలధన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఆ రోజు అంతరిక్షంలో రష్యా సహకారం తీసుకున్నాం. ఈరోజు అంతరిక్షంలో మనమే ప్రపంచ దేశాలకి సహాయం అందించే స్థాయికి ఎదగలిగాం. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగి భారతీయులందరూ గర్వపడే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు భారతదేశంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని తగ్గించడానికి దేశ ప్రధాని గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే విజన్ 2047లో భాగంగా పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని భావిస్తున్నారు. కాబట్టి బాబు గారి కలలు నెరవేరాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలలుగా మీరు అందరూ చూస్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఉన్న ఒక ఆలోచన, ప్రత్యేకంగా మీరు యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా చూస్తే మన గ్లోబల్ స్టాండింగు చాలా మారింది. ఇవాళ ఈ ట్రేడ్ టారిఫ్స్ వచ్చిన సమయంలో కూడా విపరీతమైన ఒత్తిడి భారతదేశం మీద తీసుకొచ్చి మనకన్నా ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు వాళ్ళ బలం ప్రదర్శించి వాళ్ళ ఆలోచన మన మీద రుద్దాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు గతంలో బహుశా కొన్నిసార్లు వాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండేది కాదేమో. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ చాలా గర్వంగా అనిపించేది ఏంటి అంటే, మేము అనవసరంగా ఒకరికి గొడవ దగ్గరికి వెళ్ళాం, కానీ మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి నిలబడడానికి మేము చాలా రెడీగా ఉన్నామని ప్రధానమంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో కాపాడడానికి ఇవాళ వ్యవసాయ రంగం అవనివ్వండి, లేకపోతే ఈవెన్ బైలాటరల్ ఇష్యూస్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సమస్యల్లో ఇంకో దేశం ప్రయోజనం లేదు,
ఉట్టి మన దేశము పాకిస్తాన్ కలిసి మాట్లాడుకుని ఆ వార్ని మేము కాల్ ఆఫ్ చేసామనే స్టాండ్ మీద మొదటి నుంచి ఎంత ఒత్తిడి ఇచ్చినా సరే లొంగపోవడం అనేది చాలా మంచి ఒక శుభ సూచకం. భవిష్యత్తులో కూడా ఇట్లాగే మనం బలంగా నిలబడితేనే ప్రపంచవ్యాప్తంగా మన స్టాండింగ్ పెరుగుతుంది. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు బి సువర్చుల అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల అనంతరం అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ఫౌండర్ జేసీబీ ప్రసాద్ అలియాస్ నెల్లూరు ప్రసాద్ నగదు బహుమతులు అందజేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్, ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు ప్రసాద్లు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ గత 15 సంవత్సరాలుగా పెందుర్తి మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేయడం, అలాగే 10th పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. మొదటి ర్యాంకు విద్యార్థికి 20,000, 2వ ర్యాంకు విద్యార్థికి 15,000, 3వ ర్యాంకు విద్యార్థికి 12,000, 4, 5 ర్యాంకుల వారికి 10,000 చొప్పున నగదు బహుమతులు అందించారు. అలాగే సరిపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో మొదటి 3 ర్యాంకులు సాధించిన వారికి 10,000, మిగిలిన ఇద్దరుకు 5,000 చొప్పున నగదు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం కోసం పాటుపడిన అమరవీరుల గురించి విద్యార్థులకు తెలిపారు. అలాగే చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ రానున్న రోజుల్లో దేశానికి మార్గదర్శకులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండు రాగానే మనందరం కూడా ఈ రెండు విషయాల తాలూకా విశిష్టతను, ఎలా అయితే మన అమరవీరులు, త్యాగమూర్తులు స్వతంత్ర దినోత్సవం కోసం సుమారు 90 ఏళ్లు పోరాడినటువంటి ఎంతో మంది తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియలేని వాళ్ళు చాలా మంది బ్రిటిష్ పరిపాలన నుంచి మన భారతదేశాన్ని విడిపించి స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చి మనం స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చారు ఆ రోజు. మరి ఈ విశిష్టతను ప్రతి సంవత్సరం కూడా మనం 2 సందర్భాల్లో, ఒకటి ఆగస్టు 15, 2 గణతంత్ర దినోత్సవం రోజు రెండు సార్లు కూడా మనం మాట్లాడుకుంటాం. మనం మంచి విలువలతో పెరగాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, అందరి పట్ల కూడా సోదరీ భావంతో సొసైటీని రెస్పెక్ట్ ఇస్తూ, తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇస్తూ, టీచర్ రెస్పెక్ట్ ఇస్తూ నేను ఎరిగి మంచి ఉన్నత స్థాయికి మీరు అందరూ చేరుకోవాలని చెప్పేసి నేను ప్రతి సందర్భంలో కూడా నేను చెప్తుంటాను. అదేవిధంగా మరి నేను ముఖ్యంగా ఈ అక్షర భారతి ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత మన లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్కి ఎంతో కొంత ఈ నిరక్షరాస్యత నిర్మూలనకు మీరు అందరూ బాగుండాలని చెప్పేసి మరి నేను ఈ మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని మీ అందరికీ చేస్తున్నందుకు నాకు ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరికీ ఆగస్టు 15ని మనం స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఒకసారి మీరు కూడా ఒక క్వశ్చన్ చేసుకోండి. అంటే హిందీలో 15 ఆగస్టు అంటారు, తెలుగులో ఆగస్టు 15 అంటారు. ఈ ఆగస్టు 15నే బ్రిటిష్ వారి చెరని విముక్తైన రోజున ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోటలో త్రివర్ణ పతాకం అంటే ఉప్పరల జెండా ఎగరవేసిన రోజు. అంటే అక్కడి నుంచి మన భారతదేశ సార్వభౌమాధికారం స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర దేశం. అక్కడి నుంచి మన పరిపాలన యంత్రాంగం మొదలైంది. అక్కడ ఆగస్టు 15 నుంచి మొదలైన పరిపాలన ఈరోజు నేటికి 79 ఏళ్ళు. ఈ క్రమంలో ఎన్ని అభివృద్ధి చెందాం, రకరకాల మనుషుల చేత రకరకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. ఈ అమరవీరుల త్యాగ ఫలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది వచ్చి చెక్కు చేసినా 1 నేషన్ 1 ఇండియా, ఒకే జాతీయం ఒకే దేశం అన్నటువంటి ప్రపంచ దేశాలకే భారతదేశం ఈరోజు మార్గదర్శకంగా ఉంది. ఎందుకు మార్గదర్శకం అంటే ఈ భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న వేషధారాలు, విభిన్న భాషలు, ఇన్ని భాషలు, విభిన్న వాతావరణం కూడా, ఇన్ని భాషల సకల సమ్మేళనము ఈ భారతదేశంలో ఇటువంటి సార్వభౌమ 79 ఏళ్ళ పాటు స్వతంత్రం జరుపుకోవడం ఇది చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశంలో కూడా ఈ సెక్యులరిజం జనరల్గా దేశం అనగానే ఏదో ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక భాష ఉంటుంది. కానీ అనేకమైన భాషలు, అనేకమైన సంస్కృతి, అనేకమైన మతాలు, అనేకమైన దేశాలు, వీటన్నిటినీ కలబోసి ఒకే జాతి,
ఒకే జాతి, అది భారత జాతి. అదే మన దేశం యొక్క సౌభాగ్యం, ఒకే ఒక భారతదేశం. ఇంతమంది ఈ విధంగా తీసుకుని దేశాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ భారతదేశం విచ్ఛిన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి, నేటికి చేస్తున్నాయి. అయినా సరే ఒకటి వన్ ఇండియా వన్ నేషన్ కింద మనం అందరూ వెళ్తున్నాం. కాబట్టి ఆ త్యాగత్వంలో ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మేము కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాం. ఇక్కడ కూర్చోవడం మేము గొప్ప కాదు, అందరం కూడా ఇక్కడ చేసాం, అలా రీపేరు. అయితే ఆ రోజుల్లో మాకు ఇంత టెక్నాలజీ అంటే మార్గదర్శకత్వం లేదు. ఏదో పనికి వెళ్ళడం, ఏదో చదువుకోవడం, అలా వెళ్ళిపోవడం అంతే తప్ప ఒక మార్గదర్శకం ఏదైనా సరే ఒక మార్గదర్శకం ప్రతి మనిషికి అవసరం. అది గురువు అవ్వచ్చు, లేకపోతే తండ్రి అవ్వచ్చు, లేకపోతే తల్లి అవ్వచ్చు, లేకపోతే సోదరుడు మిత్రులు అవ్వచ్చు. అది మాకేమీ లేదు. ఆ రోజుల్లో మేము ఏం చేద్దామంటే ఎక్కడికో వెళ్ళిపోదామని. విద్యక సేవ ఆయన కూడా అందుకే అక్షర భారతి అని పెట్టాడు. అంటే ఈ చేస్తుంది ఏంటి? అక్షర సేద్యం. సేద్యం చేసుకునే వ్యవసాయం, అక్షర వ్యవసాయం, అక్షర సేద్యం. ఎందుకంటే అక్షర సేద్యం చేస్తే అది భావితరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్య అనేది అనేకమైన ఇస్తుంది. విద్య అనేది అనేకమైన ఇస్తుంది. ఒక సామాన్యుడిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. ఒక సామాన్య బాలికని ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తారు. విద్య ఒక సంస్థ, విద్యకు గుర్తింపునిస్తుంది. విద్య వాటా అన్నీ ఇస్తారు. సో విద్య ప్రాధాన్యత గుర్తించాడు. కాబట్టి మీ అందరికీ పుస్తకాలు ఎందుకు ఇస్తున్నాడు ఒకసారి అడిగాడు. ఏంటి బుక్స్, నీకేంటి ఐడియా వచ్చింది ఈ బుక్స్ అంటే, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఇస్తారు, అదే పాఠ్య పుస్తకాలు ఇస్తారు. కానీ నోటు పుస్తకాలు ఎవరు? నోటు పుస్తకాలు జనరల్గా ఏదో ప్రైవేట్ వాళ్ళు ఏదో డబ్బు తీసుకొస్తారు, నోటు పుస్తకాలను ఇవ్వరు. కానీ ఆ నోటు పుస్తకాలు లేకపోవడం వల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో రాసుకునే అవకాశం లేదు. ఏదైనా సరే మనం చదివిన దానికంట రాసింది ఎక్కువ గుర్తుంది. చదివితే ఒకసారి 2 సార్లు 3 సార్లు కానీ అలా మనం రాస్తూ ఉండండి, అది మెమోరీకి వెళ్ళిపోతుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాయకరావుపేట పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో తహసీల్దార్ ఎస్ఏ మహేశ్వరరావు, మండల పరిషత్ అధికారి జయప్రకాష్ రావుల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ముందుగా పాయకరావుపేట మండల తహసీల్దార్, మండల పరిషత్ అధికారి జెండా వందనం జరిపి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ భారతీయులు పీల్చే ఈ స్వేచ్ఛాయుత గాలి ఎందరో ప్రాణత్యాగాల వలన సిద్ధించిందని విద్యార్థులకు దేశభక్తి మాటలు చెప్పారు. అటువంటి వారిని స్మరించుకోవటం మన బాధ్యత అని, స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాల పరిపాలనలో ఉండేవాళ్ళం. 1947 ఆగస్టు 15వ తారీఖుని మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ యొక్క పుట్టినరోజు ఈరోజు, స్వాతంత్రం పుట్టినరోజు. భారతదేశానికి స్వాతంత్రం పుట్టినరోజు ఈరోజు. ఫ్రీడమ్ని పొందాము ఆ రోజు. నేటికి 79 సంవత్సరాలు అయింది. దాని దృష్టిలో ఉంచుకొని దేశంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడాను మన వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. అక్కడ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర మన ప్రధానమంత్రి మాట్లాడతారు. ఈరోజు 1947 ఆగస్టు 15న మన జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ట్రిస్ట్ విత్ డెస్టినీ అని ఒక వర్డ్ వాడారు అక్కడ. ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటే 10 మంది మాట్లాడడం కోసం ముందుగానే ఒక ఏర్పాటు అది. దాని అర్థం తెలుగులో ట్రిస్ట్ విత్ డెస్టినీ, 10 మంది మాట్లాడడం కోసం ఒక వేదిక ఏర్పాటు. అదే 1947 ఆగస్టు 15 అది. ఆ 14వ తారీఖు రాత్రిని ఆ 12-1 గంట ప్రాంతంలో ఆయన ఈ విషయం తెలియచేయడం జరిగింది. మరి అక్కడి నుండి 79 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశంలో. మరి యొక్క స్వాతంత్రానికి కారకులైన ప్రజాప్రతినిధులు అందరూ తెలుసు మనకి. మహాత్మా గాంధీ పేరు తెలుసు, లాల్ బాల్ పాల్ గురించి తెలుసు, జవహర్లాల్ నెహ్రూ, మరి ట్రయో ఉన్నారు, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా చాలామంది దేశ నాయకులు ఈ యొక్క స్వాతంత్రం రావడానికి కారకులయ్యారు. వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు
త్యాగం వల్లనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. లేకపోతే ఇంకా మనం ఇతర దేశాల తాలూకా పరిపాలన ఉండేవాళ్ళం. ఏళ్ల తరబడి బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా రకాల ఇబ్బందులకు గురై రకరకాల ప్రాబ్లమ్స్కి లోబడి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో 1947 ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం మనకి మన దేశ నాయకులందరికీ కూడా మనకి వరంగా ఈవేళ ఈ స్వతంత్ర దినోత్సవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనం ఈవేళ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి అందులో ముఖ్యులైన మన బాపూజీ గారిని మనందరికీ తెలిసిన కళల్లో మెదిలాడే ఆసామి దేశ నాయకులు ప్రముఖులు వారిని వేళ సన్మానించుకోవడం గౌరవించడం మన సాంప్రదాయం. అదేవిధంగా మన రాజ్యాంగ సంస్కర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఈవేళ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ అది మనకు గుర్తు మాత్రమే. దాన్ని వృద్ధిలోకి తీసుకురావాల్సింది, అభివృద్ధి చేయవలసింది బావి పౌరులుగా మీ బాధ్యత. ఇది చర్చల ద్వారానో డబ్బులు ఇచ్చుతో తెచ్చుకున్న స్వాతంత్రం కాదు. కోట్లాది మంది భారతీయుల ప్రాణత్యాగాలతోటి మనం సంపాదించుకున్న ఈ స్వాతంత్రం. దాంట్లో మహాత్మా గాంధీ, రాజ్గురు, గురుదేవ్, అలాగే భగత్ సింగ్ ఇలాంటి త్యాగమూర్తులు ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఆ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలంటే దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే విద్యాపరంగా, రాజకీయంగా, కులపరంగా వివక్షత లేకుండా శాంతి కాముకులుగా మనం మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలి. అలా తీసుకొచ్చినాడే మన స్వాతంత్రానికి ఒక అర్థం పరమార్థం. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని నేటి నుండి అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యాన్ని సర్కార్ అందించింది. పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటిది మహిళలకు ఉచిత బస్సు. ఇది స్త్రీ శక్తి పథకం పేరిట సూపర్ 6లో ఉన్నటువంటి పథకం నేడు అంటే ఆగస్టు 15న అమలు కానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా సంబరాలు జరుపుకునే రోజు ఈ రోజు అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి తమ అవసరాలను తీర్చుకునే విధంగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో ఉన్నాం. మద్దిలపాలెం డిపోకి సంబంధించి కూడా సుమారు 12 బస్సులు అయితే కనుక సిద్ధం చేస్తున్నారు. అయితే అంతేకాకుండా ఈరోజు లాంఛనంగా కూడా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓవరాల్గా చూస్తే కనుక మహిళలకి ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుని వస్తున్నారు. సూపర్ 6లో ప్రధానమైనటువంటిది ఉచిత బస్సు సౌకర్యం. అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా హర్షిస్తూ తమ హర్షధ్వానాలు తరుపుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అదేవిధంగా ఇటు విద్య కావచ్చు, లేదా వైద్యం కావచ్చు, లేదంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలకి సంబంధించినటువంటి మహిళలు ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళ నుంచి అనుకున్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అయితే కనుక ఇప్పుడు ఛార్జీల భారం లేకుండా, బస్ ఛార్జీల భారం లేకుండా అయితే కనుక ఉచితంగా 5 రకాల బస్సుల్లో అయితే కనుక ప్రయాణం చేయొచ్చు. తమ వెసులుబాటును కూడా కలిగించుకోవచ్చు. అంతేకాకుండా కండక్టర్కి సంబంధించి కూడా పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ఈ 5 రకాల బస్సుల్లో కూడా ఉచితంగా సదుపాయం కలిగించే స్త్రీశక్తి పథకం అయితే కనుక ఈ రోజు లాంఛనంగా ప్రారంభం కానున్న నేపథ్యం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలు అన్నింటిలో కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. అయితే ఆగస్టు 15 అనుకున్న విధంగానే అనుకున్న సమయానికి ప్రారంభించడంతో ఇటు ఒకవైపు విద్యార్థినులు అంటే మహిళలు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్త్రీశక్తి పథకం ఇటు ముఖ్యంగా పేద దిగువ స్థాయి మహిళలకైతే కనుక చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిత్యం ఉద్యోగాలు లేదంటే ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకైతే కనుక ఇది ఛార్జీల భారం పడకుండా అందరూ కూడా వెసులుబాటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 5 రకాల బస్సులు మనం చూసినాం. 5 రకాల బస్సులు అంటే ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదంటే మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ
సౌకర్యాలను కూడా కల్పిస్తూ అయితే కనుక ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. 5 రకాల బస్సుల్లో కూడా ప్రస్తుతం అయితే కనుక అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పథకం ఏ విధంగా అమలు చేయాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పథకం కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా కలిగించే విధంగా ముందుకు వెళ్తుందన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా సమీక్షలు జరుపుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అయితే కనుక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా అయితే కనుక పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లోటు కావచ్చు, లేదంటే ఎంత నష్టాలు ఉన్నాయి సార్ అనవసరం అనుకున్న విధంగా అనుకున్న రీతిలో పథకాన్ని ప్రారంభించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుని ముందుకు వెళ్తోంది. దీనికి సహాయ సహకారాలు కూడా అందిస్తుంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగిన సహకారాలు కూడా అందిస్తున్నారు. సమీక్ష సమావేశాలు కూడా ఇప్పటికే అనేక దిశలు నిర్వహించడం జరిగింది. ఇటు విజయవాడలో కావచ్చు, లేదంటే విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం టెరిటరీకి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ పథకం పరిపూర్ణంగా ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అమలు అయ్యే విధంగా అయితే కనుక నూతన బస్సులు కొనుగోలు చేయాల్సిన నేపథ్యం ఉన్నా సరే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉండి నూతన బస్సులు కొనుగోలు కూడా రెడీగా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఒక్కొక్క డిపో నుంచి 2 బస్సులు చొప్పున తొలి విడతగా అయితే కనుక ఈ పథకం ప్రారంభం కానుంది. ఆ బస్సుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రాంతాలు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా మహిళలందరూ కూడా ఫ్రీగా ఉచితంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తమ స్వగృహాలకు క్షేమంగా తిరిగి వచ్చే అవకాశం కూడా ఆర్టీసీ కల్పిస్తోంది. ఇంతటి బృహత్తరమైనటువంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా తమ హర్షధ్వానాలు తెలుపుతూ ఈరోజు అయితే కనుక పండుగ వాతావరణం నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తున్నారు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం నగరపాలక సంస్థలో జరిగిన వేడుకల్లో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొని జాతీయ గేయాన్ని ఆలపించారు. జాతీయ పతాకాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే నేటి స్వాతంత్రమని అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో ఎటు చూసినా దేశభక్తి ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా మనకి జీవీఎంసీ తరఫున, అదేవిధంగా మేయర్ గారు ఆధ్వర్యంలో, కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సిటీకి ఏ విధంగా అభివృద్ధి పెంచాలి దానికోసం కూడా యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. సో ఈ భాగంగా మరి ఒక్కసారి మీ అందరికీ కూడా విలేకర్ ద్వారా కూడా ప్రతి ఒక్క మన సిటిజన్స్కి, అదేవిధంగా మన పబ్లిక్కి కూడా ఈ స్వతంత్ర దివస్కి చాలా చాలా శుభాకాంక్షలు చేస్తున్నాము. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా జీవీఎంసీ నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతమంది త్యాగాలో ఈవేళ స్వతంత్రంగా బతికే అవకాశం ఈవేళ రావడం, అది భారతదేశానికే ఈవేళ పండుగ దినం. ఈ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మనకి సాధించే మహానుభావులు. ఏదైతే గాంధీ గారు పోరాడడం ఒక వంతు అయితే, దాన్ని నడిపించేవారు వెనక నుంచి చాలామంది ఉన్నారు. ఆ విధంగా విశాఖపట్నం జిల్లా నుంచి మన అల్లూరి సీతారామరాజు గారు, మన్నిదొర గారు, అలాగే ఎంతోమంది త్యాగాలకి ఈవేళ ప్రతిరూపమే అభివృద్ధికి విశాఖపట్నం జీవీఎంసీ ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిలో భాగస్వామి అధికారులకు కానీ, ఎక్కడున్న పెద్దలకు కానీ, పిల్లలకు కానీ, విశాఖపట్నాన్ని అభివృద్ధికి కానీ, శశశ్యామలంగా విశాఖ ప్రజలు ఉన్నందుకు కానీ, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నది విశాఖపట్నం ప్రజలు కానీ, ఇదంతటికీ ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తే ఈరోజు అందరికీ ఆరోగ్యంగా ఉండడం. ఆగస్టు 15 దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. గాజువాక 72వ వార్డ్ చినగంట్యాడ కూడలి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు టీడీపీ అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యదర్శి పుచ్చ విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ చిన్న వయసు నుండే పిల్లలకు దేశభక్తి పెంపొందించాలని అన్నారు. దేశంలోనే గర్వించేదగ్గ నాయకుడిగా చంద్రబాబు నాయుడు పాలన ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కన్నారావు, శ్రీనివాస్, టీవీ రమణ, విజయసాయి, సురేష్ బాబు, యజ్ఞప్రియ, వాసవి, రాజు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి అంచెలంచెలుగా దేశంలోనే ఒక కీ రోల్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ మరి ఎదగడం అనేది ఒక నాయకత్వం ఏ విధంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఘనత ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి అందులో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు దాంట్లో భాగంగా 15 ఆగస్టు ఏదైతే ఈరోజు మొదలుపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు మహిళలు అనేది ఉంటేనే ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. వాళ్ళకి సమాన హక్కు కలగాలని ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అదే తరహాలో ఈరోజు వాళ్ళకి ఒక ఉచిత బస్ ప్రయాణం అనేది ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు నెరవేర్చడం జరిగింది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. మరి గతంలో ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పింఛనీ కూడా అసలు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 35 రూపాయల నుంచి ఈరోజు 4000 రూపాయల వరకు ఈరోజు ఇవ్వగలిగినటువంటి ఏకైక దమ్మున్నటువంటి పార్టీ ఏదన్నా దేశంలో ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుమారు 64 లక్షల మంది లబ్ధిదారులకి ఈరోజు మరి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వితంతువులు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ అలాగ 10,000 7,000 రూపాయల చొప్పున ఈరోజు సుమారు వేలాది కోట్ల రూపాయలు ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అమలు చేసే ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు మనం అందజేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నాయకత్వం మీద నమ్మకం, ఒక సమర్థమైనటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈరోజు దేశానికి కూడా మంచిది, ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఈరోజు దేశం ముందుకెళ్తా ఉందని ఆయన కూడా ప్రశంసలు కురిపించే పరిస్థితి మనం ఈరోజు చూసామంటే అది మన నాయకుడి తాలూకా ఒక సమర్థమైనటువంటి నాయకత్వం. ఈ సందర్భం మనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, గాజువాక ప్రాంత ప్రజలకి, వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డే వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ భరత్ సహా పలువురు ప్రముఖులు విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధినేత నల్లమిల్లి సుగుణారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. కళాశాలలో చదివి డిగ్రీ పట్టా పొంది ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులను అతిథులు సన్మానించారు. వారి అభిప్రాయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాతో మాత్రమే వెళ్లరని, పేరెన్నుకోదగిన సంస్థల్లో ఉద్యోగాలు పొంది అపాయింట్మెంట్ ఆర్డర్స్తో వెళ్తారని నల్లమిల్లి సుగుణారెడ్డి గంటపదంగా హామీ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగాలు పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన సమస్య విద్యాభ్యాసం ముగియగానే ఉద్యోగం లేదా ఉపాధి పొందడమేనన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను, విద్యను అభ్యసించిన పాఠశాల, కళాశాలను, అధ్యాపకులను మరవకూడదని ఉపద్ఘటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదురించి అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరువవ్వాలని హితవు పలికారు. ఆదిత్య యొక్క లక్ష్యం ఏంటంటే ఆదిత్య డిగ్రీలో చేరిన ప్రతి వ్యక్తి ఒక చేత్తో డిగ్రీ పట్టా, రెండో చేత్తో కనీసం 2, 3, 4 ఉద్యోగాలు తీసుకువెళ్ళాలి. ఇది మా లక్ష్యం, మా ఆశయం, మా విజన్. దీనికోసం ఎక్కడ రాజీ పడకుండా ప్రతి విద్యార్థి కూడా 1 కాదు 2 కాదు, ఇప్పుడు వేళ చూసారు మీకు 33 ఉద్యోగాలు తీసుకొచ్చింది ఒక అమ్మాయి. 1, 2, 3, 10 కాదు 33 జాబ్స్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మేము ఒకటే మాట చెప్పాము, ఆదిత్య డిగ్రీ కాలేజీలో జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఏ చాయిస్. ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఏదో వచ్చిన జాబ్ జాయిన్ అవడం కాదు, ఇట్స్ ఏ చాయిస్. నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ జాబ్ కావాలో అనే విధంగా ఈ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రారంభించిన దగ్గర నుంచి
నేటి వరకు కూడా ఈ ఉద్యమంగా మనం భావిస్తూ చేస్తూ ఉన్నాం. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్లో మొబిలిటీ తక్కువ ఉంటుంది when compared to a BTech graduate. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని దే కెన్ హైయర్ ఫర్ లెస్సర్. అండ్ ఇంకో విధంగా ఆ డిగ్రీ స్టూడెంట్స్ని మరీ ఆ విధంగా మనం వాళ్ళకి కనుక జాయిన్ చేసుకుని ఒక ఇన్ఫోసిస్ కానీ ఒక విప్రో కానీ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళు వితిన్ 4 yearsలో యూనివర్సిటీ ఆఫ్ బిట్స్ పిల్లలతో టైఅప్ పెట్టుకుని ఆ 4 yearsలో వాళ్ళు పీజీ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుచేత ఈవేళ చాలా ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది. ఆదిత్య గ్రూపు శేషారెడ్డి గారు అంతా వైఎస్ఆర్సీపీతో క్లోజు, మీరు వెళ్ళకూడదు అక్కడికి అని. సో నేను ఆలోచించాను. నేను ఇక్కడ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించే విధానంలో నేను ప్రవర్తిస్తే వాళ్ళకు నాకు తేడా ఉంది. వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే లాస్ట్ 5 years గీతంని ఎట్లాగో అటాక్ చేయాలి, మధ్యరాత్రి వచ్చి మా గోడ నిరగొట్టడం, దాని తర్వాత ఇంకో 2 సార్లు మధ్యరాత్రి రావడం. ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. కానీ దేర్ ఇస్ ఎ సేయింగ్, an eye for an eye will make the world blind. So I don't subscribe to that belief that నాకేదో చేశారు కాబట్టి నేను వాళ్ళలాగా ప్రవర్తించాలి, లేకపోతే నేను వైసీపీకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి నేను మాట్లాడకూడదు, అట్లా పెట్టుకోను. ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ అ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. రెండో కారణం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నాకు ఎప్పుడైనా సరే స్టూడెంట్స్తో యూత్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తే ఐ ఆల్వేస్ లైక్ టు టేక్ ఇట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇన్ సచ్ అ momentous occasion I'm here to celebrate with all of you. Congratulations to all of the achievers today. This is only one step. You have not achieved life. You have achieved your college education to some degree. Getting a job is not the end of the world, but it's a very important milestone. There are many other things that you can achieve. పెందుర్తి మండలంలో పలు చోట్ల 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెందుర్తి మండల కార్యాలయంలో ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహాలకు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంతకుముందు అదే ఆవరణలో త్రివర్ణల జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ, భారతీయులందరూ సమైక్యతగా ఉండి తమ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్నారు. స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ వారి పోరాటాలను స్మరించుకోవాలన్నారు. నేటి పౌరులు దేశ పురోగతికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంఆర్ఓ వెంకట అప్పారావు, ఎంపీపీ ఎం నాగమణి, ఎంపీడీఓ అప్పలరాజు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చేసుకునే మన జెండా పండుగ ఎంతోమంది త్యాగాల ప్రతిరూపం మన స్వతంత్రం. దాన్ని మర్చిపోకూడదని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు 15th నాడు మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పునరంకితం అవుతూ ఉంటాం. దేశ ప్రధాని దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రజాసేవల మమేకం అయ్యే కార్యక్రమం. మరి బోర్డర్లో అంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కూడా మనం ఎంతో మనశ్శాంతిగా మనం ఇళ్లలో నిద్రపోయాం. మాకేంటి, మా మోడీ గారు ఉన్నారు అని. అది మన దేశ తాలూకా గొప్పతనం. కాశ్మీర్ ప్రజలు కూడా ఇంటర్వ్యూ చేస్తే మాకేం భయం లేదండి, ఈ సౌండ్స్కి మాకు మోడీ ఉన్నాడనే విధంగా దేశ పరిపాలన ముందుకెళ్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా మీరు చూసుకుంటే గడిచిన 1 yearలో కొత్త కొత్త స్కీములతో ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేసామో అన్నీ నెరవేరుస్తూ, పెంచిన పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు ప్రారంభించబోయే స్త్రీశక్తి ఉచిత బస్సుల దగ్గర వరకు, మహిళల అకౌంట్లో పిల్లల చదువు కోసం వేసిన డబ్బులతో, రైతుల అకౌంట్లో వేసిన డబ్బులతో అన్ని రకాలుగా కూడా గతంలో ఆపేసిన అన్నా క్యాంటీన్ తెరవడం దగ్గర నుంచి మరి వాగ్దానం చేయనివి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు బీజేపీ పెద్దన్న పాత్రలో వారి సహకారంతో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే విధంగా ప్రజలందరూ కూడా మంచిని కాంక్షించి 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశాఖలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. నేటి నుండి అమలవుతున్న స్త్రీ శక్తి పథకం. మహిళల ఉచిత ప్రయాణం కోసం సిద్ధమైన 5 రకాల ఆర్టీసీ బస్సులు. పెందుర్తిలో ఘనంగా జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.